వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులందరికీ కూడాను వెరీ గుడ్ మార్నింగ్. స్క్రీన్ పైన ఎప్పటికే కనిపించింది మీకు 2025లో రాస్తున్నటువంటి సెమిస్టర్ 4 మేజర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ పేపర్ అని అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి ఈ సెమిస్టర్ 4కి సంబంధించి మనం ఎవ్రీడే రెగ్యులర్ క్లాసెస్ మొత్తం అన్ని యూనిట్స్ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మేజర్ అనే కాదు, మైనర్లో ఉండేటటువంటి రీల్ అనాలిసిస్, రింగ్స్ అవి కూడా అలాగే ఉంటాయి. అన్ని థియరీ పేపర్సే, చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాని విషయం లాస్ట్లో చెప్తాను. స్క్రీన్ పై నెంబర్ కూడా కనిపిస్తుంది కాబట్టి నోట్ చేసుకోండి. ముందుగా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకోండి, సో మొన్ననే 60 AM 70 80 90 100 అలా దాటాలి. సో మీ సపోర్ట్ కొద్దిగా ఉంటే ఇంకాస్త మంచి మంచి వీడియోలు చాలా మంచి క్వాలిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నాము. సో కాబట్టి మీరు కాస్త సపోర్ట్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాస్త చెప్పండి, మనకి కొద్ది సపోర్ట్గా ఉంటుంది. హియర్ వి గో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎక్కడైతే మనకి ఆల్ రైట్ కనిపిస్తుంది, సో స్క్రీన్ పైన అయితే మనకి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్లో లైక్ యూనిట్ నెంబర్ 1లో ఉన్నాము. వీఆర్ ఇన్ ద క్లాస్ నెంబర్ 2. సార్ అదేంటి సార్ క్లాస్ నెంబర్ 1 ఎప్పుడు అయిపోయిందని అనుకోకండి. క్లాస్ నెంబర్ 1లో కంప్లీట్ ఇంట్రడక్షన్ అబౌట్ సిలబస్, వెయిటేజ్ అండ్ అలాగే మోడల్ పేపర్ అన్ని విషయాలు మాట్లాడాను. ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. ఆ యూనిట్ క్లాస్ నెంబర్ 1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. చూసాం సార్ అని అనుకుంటే డైరెక్ట్గా కంటిన్యూ అయిపోవచ్చు మీరు. ఈ పర్టికులర్ క్లాస్ నెంబర్ 2లో నేనేం డిస్కస్ చేస్తున్నాను సార్ అంటే లాంగ్స్ డిస్కస్ చేస్తున్నాను సార్. నేను లాంగ్ ఆన్సర్స్ ఏవైతే మనకి 10 మార్క్స్కి వస్తాయని చెప్పామో, 9, 10, 11, 12, 13 క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి లాంగ్ ఆన్సర్స్ ఏవైతే మనము ప్రిపేర్ అయితే స్టార్ క్వశ్చన్స్ దిగిపోతాయి. ఇక్కడ మీకు అందుకనే స్టార్లు కూడా పెట్టాను. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చనే మంచి స్టార్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది సెషన్ అయితే. క్లాస్ అయితే చూడండి, చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది నేను చెప్పడం కదా. దీనికి ఎక్కువ చెప్పాను, నా కోసం ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది. క్లాస్లో మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఆల్ రైట్, హియర్ వి గో విత్. కాబట్టి యూనిట్ నెంబర్ 1 క్లాస్ నెంబర్ 2 ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ పిఎస్ఎస్ అంటాం. అంటే అఫ్కోర్స్ అన్నిటికీ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ ఉంటుంది, ఎందుకంటే థియరీ ఉంటుంది, దాంతోపాటుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ కూడా ఉంటుంది. అండ్ ఎక్కడైతే మనకి యూనిట్ 1 క్లాస్ నెంబర్ 2లో అఫ్కోర్స్ లాంగ్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ కూడా మనకి చాలా క్లియర్గా ఉంది. అమ్మా ఎప్పుడు క్వశ్చన్ చెప్పినా నేనేం చెప్తాను తెలుసా, ఫార్ములా అండ్ ప్రొసీజర్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అరే ఫార్ములా ప్రొసీజర్ తెలియకుండా సమ్ మ్యాథ్స్ మనం చేయలేం కదా. కాబట్టి ఫస్ట్ నేను ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు, యూనిట్ 1 అంతటికి ఒక 2 ఫార్ములాలు రావాలి. అదేంటి సార్ 2 ఫార్ములాలు వస్తే యూనిట్ 1 వచ్చేస్తుంది అంటే ఎస్, నిజంగానే వచ్చేస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పనా, యూనిట్ 1 వస్తే 2, 3 కూడా వచ్చేస్తాయి, సేమ్ సిమిలర్. అందుకనే కదా సిలబస్లో మనం చెప్పాము. సిలబస్లో మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నార్మల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవునా కదా. సో క్లాస్ 1 ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఈ ఫార్ములాస్ మనం 3 యూనిట్లకి 4, 5 డిఫరెంట్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సార్ ఒక 3 యూనిట్లు ప్రిపేర్ అయితే పాస్ అయిపోతాం కదని చెప్పి. సార్ 1, 2, 3 ప్రిపేర్ అయిపోండి మీరు హ్యాపీగా. ప్రొసీజర్ ఉంది సార్, మరి ఆ ప్రొసీజర్ కూడా చెప్తే మేము అది ఫాలో అయిపోతాం, 10 మార్కులు తెచ్చేసుకుంటాం అంటారు. ఆబ్వియస్లీ మరి ఆ ప్రొసీజర్లోకి వస్తే సార్ స్టెప్ నెంబర్ 1 లాప్లేస్ అప్లై చేయాలి. లాప్లేస్ అప్లై చేయాలి రెండు వైపులా. క్వశ్చన్కే, ఇంకేం లేదు. లాప్లేస్ అప్లై చేయాలి సార్. లాప్లేస్ అప్లై చేశాక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ సమ్ అనేది మ్యాక్సిమం పీపీలోకి వస్తుంది సార్. ఏంటి సార్ పీపీ అంటే అనేసి అనుకోకండి, పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎందులోకి వస్తుంది సార్? పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి వస్తుంది సార్. ఎప్పుడైతే ఆ సమ్ పార్షియల్ ఫ్రాక్షన్లోకి వచ్చిందో యూ హ్యావ్ టు ఫైండ్ వాల్యూ ఆఫ్ వై. ఫైండ్ వై. సార్ ఇక్కడ చూడండి వై అని ఉంది కదా సార్, వీడిని కట్టడమే సార్ మన ఎయిమ్. వాడిని కట్టడమే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి వస్తాయి, ఎందుకంటే మనకి రైట్ సైడ్ ఎందులో ఉంది, టీలో ఉంది. కాబట్టి ఫైండ్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. అంతే సార్, సింపుల్, ఇంకేం లేదు మనం చేయాల్సింది. పైన ఫార్ములా చెప్పుకున్నాం అండ్ ఇక్కడ ప్రొసీజర్ చెప్పుకున్నాం. ఎంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి.
అర్థమైందా? సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఫార్ములా ఉందో దాన్ని యూజ్ చేస్తూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వై వాల్యూ కట్టాలి. చాలా లెందీగా ఉంటుంది, లాంగ్ ఆన్సర్ కదా. ముందు లాంగ్స్ స్టెప్స్ అనుకోండి, షార్ట్స్ ఎలాగో ఈజీగా ఉంటాయని చెప్పి లాంగ్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా. అర్థమవుతుందా? కాబట్టి చూద్దాం మరి ఎంత ఈజీగా చేయొచ్చో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీల్ కమింగ్ ఇన్ టు ద డైరెక్ట్ సొల్యూషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ. సో చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి గివెన్ దట్, ఎప్పుడు కూడా ఒకసారి గివెన్ దట్ తీసుకోవాలి మనం. వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి తీసుకున్నారు అనుకోండి, బాగుంటుంది. ఏంటది? d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ వై అండ్ e టు ద పవర్ -t. అమ్మ ఇంకొక చిన్న విషయం, చాలామంది కొద్దిగా బ్లర్ ఉంది సార్, క్వాలిటీ తక్కువ ఉంది, మీరు సెట్టింగ్లో మీరు మార్చుకోవాలి. మీ ఫోన్లోని మన యూట్యూబ్లో పైన సెట్టింగ్ దగ్గర క్వాలిటీ అని చూసారనుకోండి, క్వాలిటీ దగ్గర 1080 కానీ 720 కానీ పెట్టుకోండి. ఆటోలో ఉంటుంది 144 480 వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి మీ క్వాలిటీతో మీరు సెట్టింగ్స్లోని క్వాలిటీని కొద్దిగా పెంచుకోండి. ఓకేనా? మీకు చాలా క్లియర్గా ఉంటుంది, డిజిటల్ కాబట్టి మీకు వేరెవ్వరు ఇవ్వలేని క్లాసులు ఇవన్నీ కూడా. ఇప్పుడు చాలా బాగుంటుంది, మీరు సెట్టింగ్లో మార్చుకోండి, అంత ఇంకేం లేదు. ఆల్ రైట్, హియర్ వి గో విత్, ఎప్పుడైతే గివెన్ దట్ రాసామో వాట్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ, స్టెప్ నెంబర్ 1 లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చెయ్యు. అప్లై లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ అప్లై చేయాలి. ఎప్పుడైతే అప్లై లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసావో, లాప్లేస్ ఆఫ్ d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ వై లాప్లేస్ ఆఫ్ e టు ద పవర్ -t. అయితే ఇక్కడ డీలో ఉన్నది కాస్త వాట్ వీ కెన్ రైట్ d² ఇంటూ వై. d² ఇంటూ వై అంటే y'. క్యాపిటల్ డీని ఆపరేటర్ అని పిలుస్తాం, డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. d² ఇంటూ వై అంటే ఏంటన్నా y'. 4 d ఇంటూ వై అంటే జస్ట్ y'. 4 ఇంటూ వై, దట్ మీన్స్ వీఆర్ రైటింగ్ 4 వాల్యూ రాసేసుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లేస్ ఆఫ్ e టు ద పవర్ -t. ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు L ఆఫ్ y', తర్వాత 4 ఇంటూ L ఆఫ్ y', అర్థమవుతుందా? అండ్ 4 ఇంటూ L ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు లాప్లేస్ ఆఫ్ e టు ద పవర్ -t. అమ్మ ఇందాకే ఫార్ములా చెప్పాను రా, L ఆఫ్ y' అంటే ఇక్కడ చూడిగో, L ఆఫ్ y' చెప్పాను, L ఆఫ్ y' కూడా చెప్పాను. ఆ రెండు ఫార్ములాలు అప్లై చేసి ఏం చెప్పుకున్నాం? p² మనకి కావాల్సింది -p, వాడిచ్చింది y ఆఫ్ 0 ఇచ్చాడు, y' ఆఫ్ 0 ఇచ్చాడు. ఫస్ట్ వన్ అయిపోయింది. ప్లస్ కొద్ది పెద్ద స్టెప్ వస్తుంది, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. 4 ఇంటూ L ఆఫ్ y' అంటే p ఇంటూ L ఆఫ్ y, p ఇంటూ L ఆఫ్ y మైనస్ y ఆఫ్ 0, ఇది కూడా అప్లై చేస్తాం. ప్లస్ 4 ఇంటూ L ఆఫ్ y. ఆల్ రైట్, LHS అయిపోయింది. బై సీయింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ ఎ ఫార్ములా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అన్ని ఒక వీడియో చేశాను. ఎవరైతే ఇంకా మీకు ఆ వీడియో చూడలేదో, నా స్క్రీన్ పైన నెంబర్ కూడా కనిపిస్తుంది, డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. మీకు డైరెక్ట్గా ఫార్ములాస్ పంపిస్తాను, వీడియో చేసింది. మీకు చాలా బాగుంటుంది. మొత్తం అన్ని ఫార్ములాస్ కూడా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లేస్ రెండు ఉంటాయి. 2 ఫార్ములాలు ఇంపార్టెంటే. ఆ 2 ఫార్ములాస్ కానీ, 2 అంటే 2 కాదు, లాప్లేస్లో ఒక 15, ఇన్వర్స్లో ఒక 15, 30 ఫార్ములాలు ఉంటాయి. హౌ టు మెమరైజ్ ఈజియర్ వేలో చేసామన్నమాట. అది మీకు ఇక్కడ ఎప్పుడైనా e టు ద పవర్ ఉంది అని అంటే దట్ మీన్స్ 1/p -t ఉంది కాబట్టి +1 రాసుకుంటాం. ఓకేనా? ఇది ఎలా వచ్చింది ఏంటంటే ఫార్ములా ఇప్పుడే చెప్పాను కదా, ఫార్ములాలు అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. బట్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మైనస్ ఉంటే ప్లస్ నాన్న, ప్లస్ ఉంటే మైనస్. ఎక్స్పోనెన్షియల్ ఉంటే దాన్ని 1/p+1 అంటాం అనమాట. అంటే 2t ఉందనుకో p+2, 3 ఉంటే p+3, ఎన్ని ఉంటే అని రాసుకుంటాం, అంతే, ఇంకేం లేదు, సింపుల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఇక్కడ ఒక L ఆఫ్ y ఉంది, ఇక్కడ ఒక L ఆఫ్ y ఉంది, ఇక్కడ ఒక L ఆఫ్ y ఉంది. కెన్ ఐ టేక్ దట్ L ఆఫ్ y యాజ్ కామన్? ఆ L ఆఫ్ వైని కామన్ తీసేయచ్చు, అంటే ఒక దగ్గర రాసుకోవచ్చు. అప్పుడు ఏం మిగిలిందని ఇంకా p², ఇక్కడేమో 4p, ఇక్కడేమో ఓన్లీ జస్ట్ 4. ఓకే, బాగానే ఉంది. అలాగే వాట్ ఈజ్ y ఆఫ్ 0 వాల్యూ గివెన్ ఇన్ ద క్వశ్చన్? y ఆఫ్ 0 వాల్యూ 0, y' ఆఫ్ కూడా 0ని ఇచ్చాడు. వాల్యూ ఇచ్చుంటే వాల్యూ రాసేవాళ్ళమే, వాల్యూ ఇచ్చుంటే
వాల్యూ రాసేవాళ్ళమే. ఓన్లీ జీరో ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ జీరో రాయక్కర్లే, ఇది కూడా జీరోనే కాబట్టి మిగిలినవన్నీ జీరో అయిపోయి రైట్ సైడ్ ఇంకా వి వర్ లెఫ్ట్ ఓవర్ విత్ 1/p+1. అమ్మ మనకు కావాల్సింది L(y) అన్నాం కదా, కాబట్టి 1/p+1. ఈ టర్మ్ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొచ్చేసాయండి. అంటే p² + 4p+4 ఇలాగ మనకి డినామినేటర్లో ఫైనల్లీ L(y) వాల్యూ ఏమొచ్చిందో తెలుసా? L(y) వాల్యూ విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ p+2 హోల్ స్క్వేర్ కదా నాన్న. ఎందుకంటే p² + 2² అంటే 4, 2a² + b² + 2ab వచ్చిందో రాలేదు? ఎస్, ఎగ్జాక్ట్గా మనకి L(y) వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, లాప్లేస్ అప్లై చేయాలి, చేస్తాం. తర్వాత ఏమొస్తుంది అన్నాను? పీపీ పార్షియల్ ఫ్రాక్షన్ పక్కాగా వస్తుందమ్మా. మన ఈ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్లో ఉన్న 5 యూనిట్లలో కూడా పార్షియల్ ఫ్రాక్షన్ పక్కాగా వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్ మీద మీకు అది కూడా ఫార్ములాలో చెప్పాను నేను. 5 రకాల పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. కోర్స్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను, అన్నీ మళ్ళీ వేరేగా చెప్పానని చెప్పను, ఇక్కడ చెప్తాను. సో వాట్ ఎవర్ ద కన్సిడర్, ఆ వాల్యూని కన్సిడర్ చేసి మనం దాన్ని 2-3 పార్ట్స్ కింద డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి సార్ అని అంటే 1/p+1 అండ్ అలాగే p+2 హోల్ స్క్వేర్ ఈ వాల్యూ కనిపిస్తుంది కదా, దీన్ని మనం భాగాల కింద విడగొట్టాలి. విడగొడితే నీకు ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏదైతే ఉందో అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే కష్టమైపోద్ది. చూడు ఒకసారి దీన్ని ఎలా రాస్తున్నాను. a/p+1 b/స్క్వేర్ ఉంది కదా, 2 సార్లు రాయాలి. అంటే ఏంటి? p+2 ఒకసారి రాయాలి, దట్ p+2 హోల్ స్క్వేర్ ఒకసారి రాయాలి. అంతే సింపుల్. అంటే ఇది పవర్ 1 ఉన్నట్టు, ఇంకేం లేదు. పవర్ 1 ఒకసారి, పవర్ క్యూబ్ ఉందనుకో పవర్ 1 ఒకసారి, పవర్ 2 ఒకసారి, పవర్ 3 ఒకసారి, అంతే. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంటర్మీడియట్లో ఉంటుంది. నేను ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్తో పాటు పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా ఒకే వీడియోలో ఫార్ములాస్ చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. లేదంటే మన కోర్స్ గురించి చెప్తాను కదా, కోర్సులో ఎలాగో ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఆల్ రైట్, ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ 1/p+1 అండ్ p+2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం సేమ్ అదే వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది రాసేయాలి ప్రతిసారి. 100కి 100 టైమ్స్ అంతే. లెఫ్ట్ సైడ్ ఏది ఉందో రైట్ సైడ్ అదే ఉంటుంది. ఏ ఇంటూ ఇక్కడ ఓన్లీ p+1 ఉంది కాబట్టి ఇంకా p+2 వస్తుంది. p+2 హోల్ స్క్వేర్. p+2 ఒకసారి ఉంది కాబట్టి p+1 వస్తుంది, ఒకసారి p+2 వస్తుంది. ప్లస్ c p+2 హోల్ స్క్వేర్ పోతుంది కాబట్టి p+1 వస్తుంది. ఇందాక చెప్పాను కదా, సేమే వస్తుంది. ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా వి వర్ లెఫ్ట్ ఓవర్ విత్ 1 మిగిలింది. a ఇంటూ p+2 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ p+1 p+2 అండ్ ప్లస్ c ఇంటూ p+1. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఎప్పుడైతే ఇది వచ్చిందో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇక్కడ మనం పుట్ p ఈజ్ ఈక్వల్స్ టు, ఒకసారి అబ్జర్వ్ చేయను, +2 ఉంది కాబట్టి కెన్ ఐ టేక్ -2. ఎప్పుడైతే పార్షియల్ ఫ్రాక్షన్ అనేది మనం చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేసుకోవాలి. ఎప్పుడైతే p ప్లేస్లో -2 పెట్టావో దట్ వాల్యూ విల్ బికమ్స్ 0 అవుతుంది. చూడండి, a ఇంటూ -2 + 2 అలా 0 అవ్వడానికి అది పెట్టుకున్నాం అనమాట. అలాగే b ఇంటూ p ప్లేస్లో ఎంత పెట్టమన్నాం? -2 + 1. ఇక్కడ -2 + 2 ఇది కూడా 0నే. ప్లస్ c ఇంటూ -2 + 1. ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ 0, b వాల్యూ కూడా ఈ 2 క్యాన్సిల్ అయ్యే 0, ఓన్లీ c ఒకటే మిగులుతుంది. c ఇంటూ మైనస్ అంటే దట్ మీన్స్ c వాల్యూ ఎంత వచ్చింది నాన్న? -1 వచ్చింది. c వాల్యూ ఎంత వచ్చిందమ్మా? -1 వచ్చింది. అలా మళ్ళీ నెక్స్ట్ పుట్ p ఈజ్ ఈక్వల్స్ టు -1 పెడదాం. ఈసారి -1 పెడదాం. -1 పెడితే ఏమొస్తుందో చూడు. p ప్లేస్లో -1 పెడితే a ఇంటూ -1 పెట్టామనుకో, -1 + 2 హోల్ స్క్వేర్ 0 అవ్వట్లేదు. ఇక్కడ -1 పెట్టామనుకో, -1 + 1 ఇట్ విల్ బికమ్ 0, -1 + 1 ఇట్ విల్ బికమ్ 0. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేస్తుంది? 1² అంటే ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా 1 వచ్చింది. అండ్ తర్వాత ఇంకేం సబ్స్టిట్యూట్ చేయడానికి లేనప్పుడు ఏం చేయాలి అని అంటే పుట్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా
పార్షియల్ ఫ్రాక్షన్లో అఫ్కోర్స్ ఫార్ములాస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అది మళ్ళీ చెప్పాను కదా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పకుండా ఉండట్లేదు. పార్షియల్ ఫ్రాక్షన్లో ఇంకా ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడానికి లేకపోతే వీ హ్యావ్ టు కన్సిడర్ పీ వాల్యూ ఎంత అండి, 0 తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఇప్పుడు మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, ఇక్కడ పీ ప్లేస్లో 0 పెట్టామనుకో, 0 + 2 2 4a, ఇక్కడ పీ ప్లేస్లో 0 పెడితే 1, 0 పెడితే 1, 1 2 2, 2b, 0 పెడితే c ఒకటే ఉంటుంది. ఎస్, నౌ ఫైనల్లీ వీ హ్యావ్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 1, బి వాల్యూ ఎంత వచ్చింది అదే కదా కట్టాలి, సి వాల్యూ ఎంత వచ్చింది -1, సో 1 4 1s are 4 అంటే ఇది 3 అండ్ విచ్ ఈజ్ 2b, దట్ మీన్స్ 1 - 3 2b -2 is equals to 2b, 2 క్యాన్సిల్, b వాల్యూ ఈజ్ ఆల్సో -1, b వాల్యూ కూడా ఎంత వచ్చిందమ్మా, ఏ వచ్చేసింది, b వచ్చేసింది, c వచ్చేసింది. ఈ విధంగా కట్టడాన్నే మనం దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. అర్థమైందా? లాంగ్ అవుతుంది కానీ ఫస్ట్ మోడల్ కాబట్టి, ఫస్ట్ సమ్ కాబట్టి స్టార్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ప్రొసీజర్ వచ్చింది, నెక్స్ట్ టైం ఇన్ని విషయాలు చెప్పండి, టక్ మనం చేసుకుంటే వెళ్ళిపోతాను, నీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అది స్లోగా చెప్తానండి, ఫాస్ట్గా చెప్పాను, బట్ జనరల్గా ఆ ప్రొసీజర్ చెప్తున్నాను. ఫైనల్గా మనకు కావాల్సినటువంటి వాల్యూ చూడు, ఇక్కడ L(y) ఉంది కదా, L(y) వాల్యూ ఎంత వచ్చిందో అక్కడికి వచ్చేసే. డేట్ 4 వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ L ఆఫ్ వాల్యూ ఏమని రాసావు, a/p+1 రాసావు. ఏ వాల్యూ ఎంత వచ్చింది నన్ను, 1 వచ్చింది కాబట్టి 1/p+1, b అంటే ఎంత వచ్చింది, -1/p+2, c అంటే ఎంత వచ్చింది, -1/p+2 హోల్ స్క్వేర్. నౌ దిస్ టైం సింపుల్గా చాలా ఈజీగా మనకు కావాల్సింది y అన్నాం కదా, L అటువైపు పంపించేస్తే L ఇన్వర్స్, ల్యాప్లేస్ ఇన్వర్స్ అని అర్థమవుతుందా. ఇందాక ల్యాప్లేస్ ఫార్ములా అప్లై చేస్తావు, ఇప్పుడు ల్యాప్లేస్ ఇన్వర్స్ అప్లై చేస్తున్నావు. Laplace inverse of 1/p+1, Laplace inverse of 1/p+2 minus Laplace inverse of 1/p+2 తో పాటు స్క్వేర్. సో నౌ విచ్ ఈజ్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్, 1 స్టెప్లో ఆన్సర్ అయిపోయింది, వచ్చింది సమ్. ఇందాకే చెప్పాను 1/p+1 ఉంటే ఇగమ్మా, ఇందాక చూడు 1/p+1 ఏం చేసావు, రివర్స్ చూడు, లాప్లేస్ ఆఫ్ e⁻t అంటే ఏ రాస్తా, 1/p+1 రివర్స్, అంటే దీనికంటే ఇది వస్తుంది అనమాట, అన్ని అర్థమైందా. సో 1/p+1 అంటే ఆటోమేటిక్గా e⁻t, ఇందాక ప్లస్ ఉంటే మైనస్ అన్నాను కదా, మరి ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి మైనస్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. -2 ఉంది కాబట్టి e⁻−2t, e⁻−2t చాలా జాగ్రత్త చేయాలి. అలాగే మైనస్ ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి e⁻−2t, దాంతో పాటుగా ఇయర్ వీ హ్యావ్ పవర్ ఎంత ఉంది నాన్న, 2కి ఒకటి తగ్గించు 1 అంటే t⁻1. ఇక్కడ 3 ఉంది అనుకో, పవర్ ఇందాక చెప్పాను కదా 3 ఉంది అనుకో, ఒకటి తగ్గించు 2 అంటే t² రాయాలి. సో డేట్ 4 ఫైనల్గా డేట్ 4 సొల్యూషన్ ఎంత వచ్చింది నాన్న, e⁻−t e⁻−2t, t⁻1 అంటే t e⁻−2t is the required solution of the given differential equation. ఏదైతే ఇచ్చాడు చూడు ఎంత సింపుల్గా చేసామో, వాట్ ఎవర్ ద క్వశ్చన్ గివెన్, వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినాలన్న. ఇక్కడ y" కానీ L(y) కానీ ఆ రెండు ఫార్ములాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ ద క్వశ్చన్ దే ఆర్ గివింగ్ అప్లై చేయాలి, ల్యాప్లేస్ అప్లై చేయగానే 2 ఫార్ములాస్ రాసేస్తాం. ఇగో ఫస్ట్ ఫార్ములా, రెండో ఫార్ములా, L(y) వస్తుందమ్మా. ఎప్పుడైతే L(y) వచ్చిందో వీ హ్యావ్ టు యూజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా చూడు, ఓహో అందుకైనా అంత క్లియర్గా పార్షియల్ ఫ్రాక్షన్ గురించి చెప్పారని అనుకుంటారు. ఎప్పుడైతే ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామో ఏబీసీ వాల్యూస్ వచ్చేస్తాయమ్మా. ఏబీసీ వాల్యూ 4 ఉంటే ABCD వస్తాయి. వచ్చి నువ్వు జస్ట్ అప్లై చేసి మనకి ఏవైతే ఫార్ములాస్ అని చెప్పుకున్నామో, అంటే ల్యాప్లేస్ అండ్ ఇన్వర్స్ ల్యాప్లేస్ ఫార్ములాస్, అవి కొద్దిగా జాగ్రత్తగా కానీ నేర్చుకోగలిగితే ప్రాబ్లం అనేది చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేసేస్తామన్నమాట. ఐ హోప్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ చెప్పాను కదా,
ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ వేలో ఉంటుంది. నార్మల్గా ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే చాలా కష్టం అని చెప్పి అనుకుంటారు, మీరు కాలేజీలో చెప్పి ఉంటారు. అండ్ ప్రీవియస్ ఈ సమ్స్ అవి చూసినప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటాయి, అమ్మ ఏట్రా బాబు ఎంత కష్టంగా ఉందని చెప్పి. బట్ చాలా సింపుల్ వేలో, చాలా ఈజీ వేలో మంచి క్వాలిటీ వీడియోస్, మంచి బెస్ట్ కంటెంట్తో పాటు బెస్ట్ క్వాలిటీ కూడా ఇస్తున్నాము. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద ఫుల్ కోర్స్ తీసుకుందాం అనుకునేటటువంటి విద్యార్థులు అందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అయితే లోవెస్ట్ ప్రైస్లో, బెస్ట్ ప్రైస్లో కంప్లీట్ కోర్స్ 5 యూనిట్లు లాంగ్లు, 5 యూనిట్లు షార్ట్లు, స్టార్ క్వశ్చన్స్ ఏవైతే 2-3 ఒక యూనిట్ నుంచి 2-3 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే మనకు ఒకటి దిగిపోయే క్వశ్చన్స్ ఇస్తాం. మనం చూస్తూ ఉన్నారు మీరు, గత 10 సంవత్సరాలుగా మనం సర్వీస్ ఇస్తున్నాము. అంటే మంచి కామెంట్లో చూస్తే మీకు అర్థమైపోద్ది మనం ఇచ్చే క్వశ్చన్లు వస్తాయో అనేది. ఆల్ రైట్, కాబట్టి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్ అందరికీ చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. వీడియోని ఎక్కడి వరకు చూస్తారంటే ఖచ్చితంగా లైక్ అయింది అనుకుంటున్నాను. ఒక లైక్ కూడా కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మనకి ఛానల్ అప్లోడ్ చేస్తాను. ముందరగానే సార్ మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, అప్పటి వరకు మేము వెయిట్ చేయలేము, ఆగలేము కొద్దిగా అనుకుంటే, అంటే లైక్ ముందరగా ఎగ్జామ్స్ అవి అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఎగ్జామ్ ముందు అప్లోడ్ చేసి అప్పటి వరకు వెయిట్ చేయకుండా కంప్లీట్ కోర్స్ ముందుగా తీసుకుంటే బాగుంటుంది. డౌట్స్ వస్తే చెప్తారు కదా, అసిస్టెన్స్ ఇస్తారు, గ్రూప్లో యాడ్ చేస్తారు, స్టార్ క్వశ్చన్లు ఇస్తా అంటున్నారు. కోర్స్ తీసుకుందాం అనుకునే విద్యార్థులందరూ కూడా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము, లోవెస్ట్ ప్రైజ్లో. 10th ఇంటర్మీడియట్ ఫీజుల కన్నా తక్కువ ఉంటాయి మన డిగ్రీ ఫీజులు. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.